రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. పొలంబాటలో భాగంగా ఉదయం 9 గంటలకు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి 10 గంటలకు ఆయన కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని ముగ్ధంపూర్, చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంతో పాటు వేములవాడ నియోజకవర్గాల్లో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం సిరిసిల్ల పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు కేసీఆర్. ఈ మేరకు బీఆర్ఎస్ లీడర్లు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. పొలంబాటలో భాగంగా ఉదయం 9 గంటలకు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి 10 గంటలకు ఆయన కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని ముగ్ధంపూర్, చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంతో పాటు వేములవాడ నియోజకవర్గాల్లో ఎండిన పంటలు కేసీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం సిరిసిల్ల పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ లీడర్లు ఏర్పాట్లు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, కేసీఆర్ షెడ్యూల్ ఈరోజు ఎలా ఉండబోతుంది, ఎన్ని గంటలకు చేరుకుంటారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజశేఖర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కరీంనగర్ జిల్లాతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా పర్యటించనున్నారు. అయితే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పంటలపై సమీక్షించనున్నారు. అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పంట నష్టపోయిన రైతులు, అంటే ఎక్కడెక్కడ పంటలు నష్టపోయినాయో వాటిని ఆయన పరిశీలించనున్నారు. రైతులకు భరోసా చెప్పే విధంగా కూడా ఆయన ఒక ప్రత్యేకంగా వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఉదయం ఎర్రవెల్లి నుంచి బయలుదేరిన అనంతరం మొదటగా కరీంనగర్ జిల్లాలోని ముగ్ధంపూర్ గ్రామానికి చేరుకుంటారు. తదనంతరం ఏదైతే పంటలపై పరిశీలన కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే స్థానికంగా ఉన్న నేతలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఏర్పాట్లయితే ముమ్మరం చేశారు. దాదాపు 1 గంట తర్వాత బోయిన్పల్లి, చొప్పదండి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలాల్లో కూడా పర్యటిస్తున్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం మిడ్మానేరు రిజర్వాయర్, ఏదైతే షాబాష్పల్లిలోని రిజర్వాయర్ లో కూడా నీటి నిల్వలపై కూడా ఆయన ఒక సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కూడా నీరు లేకపోవడంతో మిడ్మానేరు ప్రాణాధారం, ఏదైతే మిడ్మానేరు నుండి లోయర్ మానేరు డ్యామ్ కు నీటి సరఫరా కూడా నిలిచిపోవడంతో అంటే అడుగంటిన పరిస్థితి నెలకొంది. మిడ్మానేరులో భూగర్భ జలాలు దాదాపుగా అంటే ఎప్పుడు నీటితో కలకలలాడిన మిడ్మానేరులో ప్రస్తుతం నీటి నిల్వలు లేకపోవడంతో అక్కడ కూడా పరిశీలించిన అనంతరం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా చేరుకున్నారు. అది దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే సన్నద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి మిడ్మానేరు రిజర్వాయర్ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చేరుకుంటారు. అక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా తెలంగాణ భవన్ లో, అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ భవన్ లో ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఆయన ఈసారి ఏదైతే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసి మాట్లాడే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇప్పటికే స్థానికంగా లోకల్ బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఈ కరువు పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణం అంటూ కూడా, అంటే వర్షాభావ ప్రభావం, ఇప్పుడు ఎండలకు ఏదైతే ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మొదటిసారిగా ఇప్పుడు మళ్ళీ అంటే గతంలో కూడా ముఖ్యమంత్రి హోదాలో కరీంనగర్ జిల్లాలో ఆయన పంటలను పరిశీలించి నష్టపరిహారాన్ని ప్రకటిస్తాము, ఈ నిమిషం నుండే కూడా ప్రతి రైతుకు 10,000 రూపాయలు ఎకరాన తప్పకుండా ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఏదైతే ఆ హామీ మాత్రం ఆ నీటి మీద రాతలాగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా తప్పకుండా బాధితులకు న్యాయం చేయాలి రైతులకంటూ కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్. శ్రీకాంత్, ఇంకొక అంశం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి, తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాలతో ఆయన పదవి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కానీ ఇప్పుడు పూర్తిగా చూసుకుంటే
వానాకాలానికి చలికాలానికి తేడా తెలియనటువంటి గత ముఖ్యమంత్రి అంటూ కూడా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి విమర్శించినటువంటి పరిస్థితి. సో దానికి ఈరోజు ప్రెస్ మీట్లో కౌంటర్ ఇచ్చే అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా కేసీఆర్ నుంచి? తప్పకుండా. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన విధంగా దానికి సంబంధించి అంటే డిసెంబర్ నెలలో అధికారంలోకి వచ్చినప్పటికీ అంటే ఇప్పుడు వర్ష ప్రభావానికి కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం పట్ల కూడా ఆయన ఒక ఎద్దేవా చేశారు. అసలు వర్షాకాలం ఎప్పుడు వస్తుంది, కానీ వీళ్ళు తమ పార్టీని కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసింది. అయితే దీనికి సంబంధించి కాళేశ్వరం నీటి ఏదో ఇప్పటికే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కూడా ఒక 2-3 పిల్లర్లు కింగిపోతే నష్టం ఏమొచ్చింది, దాంట్లో కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుంది, తమ పార్టీని టార్గెట్ చేస్తుందంటూ కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పరిస్థితి. దీనికి సంబంధించి కాళేశ్వరం జలాలపై కూడా ఆయన ప్రకటన చేయనున్నారు. ఏదైతే అంటే ఇప్పటికీ వినోద్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న వినోద్ కుమార్ ఏదైతే కుంగిన ప్రాంతంలో మేడిగడ్డ ప్రాంతంలో కాపర్ డ్యామ్ నిర్మిస్తే సరిపోయేదానికి కావాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ నీటినంతా కూడా వృధా చేస్తోంది. అంటే ప్రత్యామ్నాయ మార్గాలు సృష్టించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు మాత్రమే ప్రయత్నిస్తోందంటూ కూడా వినోద్ కుమార్ కూడా ఒక హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే తరహాలో కాళేశ్వరం జలాల పట్ల కూడా మిడ్మానేరుకు నీటి నిల్వలు తగ్గిపోవడం ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే అని చెప్పేసి కూడా ఆయన హాట్ కామెంట్ చేయనున్నట్టుగా కూడా చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.